నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం. అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు ఆధ్వర్యంలో ప్రజాకవి శ్రీరంగం శ్రీనివాసరావు 42వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీరంగం శ్రీనివాసరావు చిత్రపటానికి అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు, సెక్రటరీ రామ్ మోహన్ పూలమాల వేసి నివాళులర్పించారు. వ్యక్తులు మాట్లాడుతూ శ్రీ 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సంప్రదాయ ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన వాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడుగా, సినిమా పాటల రచయితగా అతను ప్రసిద్ధుడు అని అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు, సెక్రటరీ రామ్ మోహన్, నారాయణరెడ్డి, శైక్షావళి, వెంకటేష్, చెన్నారెడ్డి, నారాయణ శెట్టి, దేవదాస్ మొదలగు వారు పాల్గొన్నారు. ఆపరేషన్ చేసి లోపలనే ఫిట్ చేస్తారట. కానీ నాకు చూసి 80కి సెట్ కాదని చెప్పాను. 70 ఆ మధ్యలో అయితే సెట్ అవుతారు, లోపలనే అరేంజ్ చేస్తారట. 1:30 దాకా వస్తుంది. ఎంత వచ్చినా పర్వాలేదంటే కష్టం గ్యారెంటీ చెప్పలేము. లోపల ఇక్కడ